స్వామి శరణం. ఈరోజు మనం డే 21లో ఉన్నాం. మన సోగ్తూర్ అమ్మవారి టెంపుల్కేని మన తోపూర్ చెక్ పోస్ట్కి. ఇది ఆల్మోస్ట్ 23 నుంచి 25 మధ్యలో ఉంటుంది. వన్ ఆఫ్ ది లాంగెస్ట్ హాల్ట్ అండ్ టఫెస్ట్ కూడా అనవచ్చు. కాకపోతే మనం కొంచెం ఎర్లీగానే బయలుదేరినాం. చూద్దాం మన వాళ్ళు ఎప్పటి వరకు ఏంది 7 వరకు నడుస్తారు. మ్యాక్సిమం జల్దే పోతారు అని అనుకుంటున్నా. ఎందుకనంటే ఇది ఎట్లుంటుంది అని అంటే చెడావు డౌన్ లెక్క ఉంటుంది. బట్ బాగుంటుంది. మన ఏమంటారు ఓవరాల్గా ఒక టఫెస్ట్ హాల్ట్ని ఈజీగా కొట్టేటట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొంచెం టఫెస్ట్ అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చెడావు డౌన్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ మనం డ్రైన్ అయిపోయిన సిచ్యువేషన్. ఎందుకంటే 20 కిలోమీటర్స్ మన వాళ్ళు ఒక ఈజీ స్టెప్లా భావించి వెళ్ళిపోతారు. అండ్ 20Kని 25 ఏదైతే పోతారో 5 కిలోమీటర్లు ఆడ మన ఏమంటారు ఆల్మోస్ట్ వీళ్ళు ఎనర్జీ అయిపోయి అమ్మ ఇట్లా నడుస్తూ ఉంటారు. సో అప్పుడు ఇక గుంజాలి అని అనేది ఒక కష్టమైన ఫేజ్. సో చూద్దాం. స్వామి శరణం. స్వామి ఏ శరణం అయ్యప్ప. బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే, ఓరడవిలో దొరికాడే. బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే, ఓరడవిలో దొరికాడే. బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే, మా ఎదలో నిలిచాడే. బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే, మా ఎదలో నిలిచాడే. అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే, ఓరడవిలో దొరికాడే. బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే, మా ఎదలో నిలిచాడే. స్వామి శరణం. మనం డే 21 ఉన్నాం. మన డే ఆల్రెడీ కూర్చుంటే మన బైపాస్ వేలో మళ్ళీ వాన అనేది స్టార్ట్ అయింది. సేమ్ అంటే నిన్న డే 20 లేక చినుకులు ఎట్లయితే పడుతుందో అట్లనే పడుతుంది. సో మనం పోయేదాకా పడవద్దు. ఆన్ అండ్ ఆఫ్ స్లైట్ షివర్స్ ఉంటే ఓకే, అవి మేనేజబుల్ ఉంటాయి. కాకపోతే వన్స్ కొంచెం ఏవి అయినా అనుకోండి. ఎందుకంటే ఇట్లాంటి టఫెస్ట్ హాల్లో పడవచ్చు. చిన్నగా ఉన్నప్పుడు అంటే చిన్న హాల్స్ ఉన్నప్పుడు ఒక 15 లోపల ఉంటే ఇట్స్ బెటర్. వానున్నా అని కూడా ఎట్లా వెళ్ళిపోవచ్చు. కానీ 25-20 ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. మొత్తం ఇంకో 2-3 కిలోమీటర్స్లో మనం ఘాట్ ఎంటర్ అవుతాం. ఆ ఘాట్లకి పడ్డది అని అంటే ఆల్రెడీ నాకు ఆడ మొత్తం ఫాగి కనిపిస్తుంది. ఏం చేస్తుందో క్లైమేట్ కొంచెం సహకరిస్తే మన సాములు హాల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 7:15 అవుతుంది. ఇంకా 8 to 10 కిలోమీటర్స్ ఏమో ఉంది. ఆల్మోస్ట్ 12 to 14 వచ్చారు ప్రస్తుతానికి అయితే. ఇంకో 8 to 10 పెండింగ్. స్వామి శరణమయ్య. స్వామి శరణమయ్య. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి డే 21 ఈరోజు వీడేర్ శబరిమల మహాపాదయాత్ర నైట్ సొగత్తూరులో హాల్ట్ ఉండే స్వామి. సొగత్తూరు నుంచి ఇప్పుడు తోపూర్ చెక్ పోస్ట్ ఘాట్ సెక్షన్కి వెళ్తున్నాము. ఇప్పుడు దారిలో తెల్లవారుజామున వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ టీవీలో న్యూస్లో స్క్రోలింగ్ అవుతుంది. ఏంటంటే తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్టు చెప్తున్నారు స్వామి. సో ముంగట వెళ్ళిన స్వాములైనా వెనుక వస్తున్న స్వాములైనా స్వామి రెయిన్ కోట్లు తప్పనిసరిగా క్యారీ చేయండి అయ్యప్ప. రెయిన్ కోట్లు క్యారీ చేయకుండా మన యాత్రను ఆపుకునే ప్రయత్నం చేయకండి. మన శబరిమల మన యొక్క ధ్యేయం ఏంటంటే శబరిమల పాదయాత్ర. దాని గురించే చెప్తున్నాను స్వామి. తప్పకుండా వెనుక ఉన్న స్వాములు కానీ ముంగరున్న స్వాములు కానీ రెయిన్ కోట్లు కంపల్సరీగా క్యారీ చేయాలి. జాగ్రత్తగా వెళ్ళాలని కోరుతున్నాం స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. మా ఎదలో నిలిచాడే. శాంత స్వరూపుడు చక్కని దేవుడు శ్రీమణి కంఠుడు
ఇరుముడి ప్రియుడు హరిహర తనయుడు జ్యోతి రూపమున దర్శనమిచ్చనమా మమ చల్లగా చూసెనమా బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే కోరడవిలో దొరికాడే బుడి బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడే మా ఎదలో నిలిచాడే రేపు మన డే హాల్ట్ సేలం. సో ఇంత జల్దీ సేలంకి వచ్చినాం అంటే ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 30, డిసెంబర్ 1న మన సేలంకి రీచ్ అవుతాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం. సో ఈరోజు ఒక్కరోజు మనం హాల్ట్ పోయేదాకా వాన అనేది స్టేబుల్గా ఉండాలి. వానదేవుడా ఇంకో 40 మినిట్స్ మనం హాల్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే మనం రెగ్యులర్గా పోయే హాల్ట్ చెట్టు కింద ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, మంచి పేరుగాంచిన ఆంజనేయ స్వామి గుడి. కాకపోతే ఆడ వాన పడితే మనం ఉండలేము, ఎందుకంటే అది ఒక పెద్ద చెట్టు నీడ కింద మనం ఉంటాం, మన హాల్టింగ్ ఉంటుంది. సో అది ఈరోజు సెట్ అయ్యేటట్లేదు కాబట్టి మన ఇంకో కిలోమీటర్లు అంటే సిగ్నల్ దగ్గర అది దాటంగానే డౌన్లో ఇంకో సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ దగ్గర షెడ్, వాటర్, కరెంట్ ఫెసిలిటీస్తోని మన బస్ అన్న చూసిందంట. ఆడ మన ఈరోజు హాల్టింగ్ ఉంటుంది. సో 40 మినిట్స్ ఆ వానదేవుడు కర్ణించాలి. స్వామియే శరణమయ్యప్ప. బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే కోరడవిలో దొరికాడే అందాల బాలుడు పందల రాజుకు అడవిలో దొరికాడే ఓరడవిలో దొరికాడే బుడి బుడి అడుగులు వేసుకుంటూ పడి పూజకు వచ్చాడు. హెవీ వెహికల్స్ బండ్ల పరిస్థితి ఇట్లా అంత స్లో ఎక్కుతాయి, లైట్ ఎక్కుతాయి, దర్శనం వెళ్ళిపోతాయి. కాబట్టి హెవీ వెహికల్ బండ్ల పరిస్థితి అదే. సో ఇది ధర్మపురి ఫారెస్ట్ చెక్ పోస్ట్ అంట, అంటే తోపూర్ చెక్ పోస్ట్ అని అంటారు సేయింగ్ అయితే. ఈ ఫారెస్ట్ నేమ్ వచ్చేసి ధర్మపురి. సో కన్నె సాములొచ్చారు, కత్తి సాములొచ్చారు, గంట సాములొచ్చారు, గదా సాములొచ్చారు. సో ఆ కనిపించే చెట్టు కింద మన హాల్టింగ్ ఉంటుండే. మన ఇప్పుడు ఈ వాన ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆఫ్ అవుతుందో తెలియదు కాబట్టి మనం హాల్ట్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. వీడికైనా ఇంకా 1.6 కిలోమీటర్స్ ఉంది, అంటే ఆల్మోస్ట్ లాంగెస్ట్ హాల్ట్ ఎవర్ 25.6 కిలోమీటర్స్ మన డే. మలయాళ దేశంలో 5 కొండల నడుమ, శబరిమల కొండల్లో కొలువుదీరి ఉన్నావా. మలయాళ దేశంలో 5 కొండల నడుమ, శబరిమల కొండల్లో కొలువుదీరి ఉన్నావా. ఇంకా హాల్ట్కి ఒక 200 మీటర్స్ ఉంది. అప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు కూడా జోరు ఏం పడతలేదు, చినుకులు అనేది కొంచెం ప్రెషర్ పెరిగింది. సో మన వాళ్ళు అయితే అందరు హాల్ట్ కాడికి రీచ్ అయిపోయారు. నేను లక్ష్మణ్ స్వాముడు, సో నా వెనకాల ప్రదీప్ స్వామికి మా సురేష్ మామ స్వాముడు, వాళ్ళు ఇంకా 4 కిలోమీటర్స్ అవ్వలేదు. ఎందుకంటే ప్రదీప్ స్వామి కొంచెం లెఫ్ట్ లెగ్ కొంచెం నడవనిస్తలేదని స్లో కూర్చున్నాడు స్వామి. సో ఆయనకి మన గురుస్వామిని అప్పచెప్పి వచ్చేసినాం. సో మన వాళ్ళు అయితే అందరు వచ్చేసారు. ఇప్పుడు వాన ప్రెషర్ ఎక్కువైతే మన వెహికల్లో వాళ్ళని రెయిన్ కోట్ ఇచ్చాము. మామ అయితే ఏమొద్దన్నాడు ప్రస్తుతానికైతే. సో మన హాల్ట్ చేంజ్ చేసిన అని కూడా దీనికంటే తక్కువ ఉన్న హాల్ట్లు ఎక్కువ టైం తీసుకొని కొట్టిర్రు. దీనికి ఇది ఏమో ఆల్మోస్ట్ 26 వచ్చింది, 26 వచ్చిందంట. 26 వచ్చినా అని కూడా 9:30కే కొట్టేసారు హాల్ట్ కాడికి. సో ఫస్ట్ ఇది మన 3rd వీక్ కాబట్టి రేపటికి 3 వీక్స్ అవుతుంది మనం ఈ ముందు కట్టుకొని. ఫస్ట్ వీక్లో 30 నుంచి 35 నుంచి 40 దాకా అలవాటు చేయించినాం. సో సెకండ్ వీక్ వచ్చేసరికి 40 నుంచి 45 చేయించినాం. ఈ 3rd వీక్ వచ్చేసరికి 45 to 50, అంటే నిన్ననే 50 కొట్టేసారు. సో ఐఎమ్ హ్యాపీ. అంటే 3 వారాలకి మన బండ్లు ఎట్లెట్లా వారంకి ఎట్లెట్లా సెట్ చేయాలనుకొని సెట్ చేసినాము, అట్లా సెట్ చేసేసినాం. అంటే బండ్లు గిడ్లు అంటున్నాను. సో
మన వాళ్ళే చూస్తారు, మనమే ఉంటాం కాబట్టి ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ డైరెక్ట్లీ. సో మన హాల్ చేంజ్ చేసినా కూడా కొంచెం ఏమో గుసగుస అవుతారు అనుకున్నా, ఏం చేంజ్ కాలేదు. ఎందుకంటే క్లైమేట్ కూడా మనకి అనుకూలంగా లేదు కాబట్టి ఈ ఒక్క హాల్ట్ అనేది మనం ఇంకో కిలోమీటర్న్నర వేయించి మనం సేఫెస్ట్ హాల్ట్ అంటే పడుకున్న ఒక 2-3 గంటలన్నా మంచిగా సీదా తీరాలని మా ఆశ. స్వామి శరణమయ్యప్ప. హైదరాబాద్లో కూడా ఎక్కువ చలి ఉందంట, ఇక్కడ చలి అయితే లేదు, కాకపోతే ఉన్నట్టుండి డైరెక్ట్ క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మన హాల్ట్ అవ్వాలి. కొండను కష్టపడి దాటినాము, పంబాలో మునిగి లేచి దీపాలు పెట్టినాము. కరిమల కొండను కష్టపడి దాటినాము, పంబాలో మునిగి లేచి దీపాలు పెట్టినాము. కన్నెమూల స్వామి కన్నెమూల అయ్యా, కన్నెమూల గణపయ్యకు అయ్యప్ప కొబ్బరికాయలు కొట్టినవు అయ్యప్ప. కన్నెమూల గణపయ్యకు అయ్యప్ప కొబ్బరికాయలు కొట్టినవు అయ్యప్ప. శరణ గుత్తియాలి చేరి శరణాలు పెట్టినాము, శబరిమాత పీఠానికి శిరసు వంచి మొక్కినాము. శరణ గుత్తియాలి చేరి శరణాలు పెట్టినాము, శబరిమాత పీఠానికి శిరసు వంచి మొక్కినాము. 18 స్వామి 18 అయ్యా 18 మెట్లు ఎక్కినవు అయ్యప్ప, కనులారా నిన్ను చూసినవు అయ్యప్ప. 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 సాముల జాతరనంట నేనొస్తా గురుస్వామి. స్వామి హైదరాబాద్ టు శబరిమల ఈరోజు 21st డే. ఈరోజు వచ్చేసి 21st డే స్వామి. మనం ఇప్పుడు తోపూర్ చెక్ పోస్ట్ ఉన్నాము. లక్ష్మణ్కి మొన్న ఫీవర్ వచ్చింది, టూ ఇంజెక్షన్ ఇప్పించిన తర్వాత క్యూర్ అయిపోయిండు మా లక్ష్మణ్ గురుస్వామి. ఇప్పుడు బెటర్గా నడుస్తున్నాడు. ఆ రోజు అయితే చాలా ఇబ్బంది పడ్డాడు, మేము తీసుకొచ్చినాం, లేదంటే స్వామి చాలా ఇబ్బంది పడుతుండే. పాదయాత్ర స్టార్ట్ అయినప్పుడు వర్షం పడతారని ఎక్స్పెక్ట్ చేసిరా స్వామి ఎవరైనా? ముగ్గురిని చేసిరా స్వామి? చేసిరా? బాగుందా ఎక్స్పీరియన్స్? వర్షం పడుతుంది. కొత్త బిగినర్లోనే అడగాలి. దానికి తెలుసు స్వామి పాదయాత్రలో ఉంది కాబట్టి కంపల్సరీ విల్ బి ఫేసింగ్ ది ఫేజ్ ఆఫ్ రైనింగ్ కంపల్సరీ యాత్రలో. అరే చెప్పుడు సార్ ఇద్దరు చెప్పుడు, ఏదో ఒకటి చెప్పురి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నో కమెంట్స్. ఇద్దరు సాయిలకి ఎప్పుడు నో కమెంట్స్. జై శ్రీరామ్. నో కమెంట్స్. అవు వర్షం పడుడింగ్, ఫుల్ సల్ పెట్టుడింగ్. నేనైతే ఏదో 1 డే ఎక్స్పీరియన్స్ చేస్తామేమో అని అనుకున్నాం, కానీ అదే ఈ 1 డేనే కావాలనుకుంటున్నా. కాకపోతే ఫుల్ రెయిన్స్ ఉన్నాయంట మన కర్ణాటక, తమిళనాడు ఫుల్ రెయిన్స్ అంట. ఇప్పుడు కూడా ఫుల్ రెయిన్ పడుతుంది. మార్నింగ్ కూడా కొంచెం స్ప్రింక్లింగ్స్ పడ్డాయి. ఇది మా సెటప్. కింద సాక్స్, నీ ప్యాడ్స్. నితిన్ స్వామిగో బేర్ ఫుట్ నడుస్తుండు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్వాములు. ఇది మా రెయిన్ వచ్చినప్పుడు మా సెటప్ ఇది. సాంశరణం. ఇక ముందర కొండ కూడా కనిపిస్తుంది.
చేయాల్సేటప్పుడు వాన అనేది ఈ కొండని ఎక్కడం ఎక్కలేదు. యాక్చువల్లీ మనం ఈ కొండ దగ్గర దూరంకేనే కొండ వచ్చినప్పుడు ద ప్లెజెంట్ వ్యూ బాగా అంతే. అది అందరినీ మెస్మరైజ్ చేసే వ్యూ అది ఆ కొండది. కాకపోతే ఈ వానలా మొత్తం ఆ ఫాగితోని ఈ వానతోని చైనా కూడా ఇట్ సంథింగ్ విచ్ బ్రింగ్స్ మోర్ అట్రాక్షన్ టు దిస్ రోడ్. ఈ రోడ్కి అందం తెచ్చేసే కొండని మనం ఇలా వానలా పోతున్నాం. సో అంటే దేవుని దయ వల్ల అయితే మన వాళ్ళు 25 కిలోమీటర్స్కి 30 కిలోమీటర్స్కి కొత్తగా నడిచేస్తారు కాబట్టి ఈరోజు అంతేం ఎక్కడ కనిపిస్తలే ఈ వానది కూడా. అంటే లాస్ట్ పాదయాత్రలో కూడా ఇంత వానని మేము ఎక్స్పీరియన్స్ చేయలే. సో నేను చెప్పినా కదా వాన పాదయాత్రలో వాన అనేది లేకుండా చేస్తే ఒక పెండింగ్ ఏదో ఒక వెళ్తుంటుండే. సో అది కూడా తీరిపోయింది. కాకపోతే ఇదే కంటిన్యూ అయితే మాత్రం చాలా కష్టమవుతుంది. సో వానదేవుడా ప్లీజ్ టేక్ దిస్ రెయిన్ అవే టు యూ. మేము దర్శనం అయినాక సన్నిధానం పోయినాక కూడా వద్దు, ఇంటికి వచ్చేటప్పుడు స్వామి శరణమయ్యప్ప. రాళ్ళు ముళ్ళు తగిలి రక్తాలు గారిన మహారాజ నిన్ను మరువను, పంచభూతాలన్నీ పట్టుబట్టిన పంచగిరీశ విడువను. ఎక్స్పీరియన్స్ చాలా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ చేయాలని అనుకుంటున్నా. ఇలా యాత్ర మొత్తం ఇట్లానే రెయిన్ పడుతూ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నా. చాలా మంచిగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. కలిసే కదా అట్లనే అనిపిస్తుంది. స్వామి ఎట్లుంది వానల్లా నీ పాదయాత్ర ఎక్స్పీరియన్స్? ఇట్లాంటి అనుభవం మళ్ళీ వస్తుందని నేను అనుకోలేదు, కానీ మా గురుస్వామి వల్ల వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గురుస్వామి గారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ఇల్లు ఎట్లుంది భరత్ స్వామి? ఇదా మన ఇల్లే అది, మనదే అది. ఈ కొండ మీ అనుభవం ఎలా ఉంది స్వామి? అంటే వానలో ఎలా ఉంది మీ అనుభవం? అంటే చెప్పలు లేకుండా. అంటే ఇప్పుడు మళ్ళీ మనము రేపు ఇదే కంటిన్యూ అయింది అనుకో, ఆ పచ్చి సాక్స్ ఇంకా యాంక్లెట్స్ ఖరాబ్ అయితే మళ్ళీ రేపటికి ఎఫెక్ట్ అవుతుందేమో అన్న ఆలోచనతో నేను బేర్ ఫుట్ మీద నడుస్తున్నా. ఒక క్వశ్చన్కి ఆన్సర్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నేను డే 1 చెప్పిన పాదయాత్ర వాన లేనిది ఏదో ఒక వెళ్తురు ఉన్నట్టు పాదయాత్ర అవుతుంది. సో ఆ వాన అనుభవం అవుతున్నాం కాబట్టి మీకు కూడా ఈ అనుభవం అయింది కాబట్టి నేను కూడా హ్యాపీ. ఎందుకనంటే యాత్రలో రెయిన్ కోట్ ఇవన్నీ ఎందుకని ఎక్స్టర్నల్గా మీరు ఆలోచించవచ్చు. కాకపోతే మనం తెచ్చిన ప్రతి ఒక్క వస్తువు మనం ప్రతి ఒక్కటి వాడినాము. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉంటే నెక్స్ట్ తర్వాత తరాలన్నా మీరన్నా నేనన్నా ఎవరమన్నా దిగొచ్చు ఈ యాత్ర. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్ని వానరు వంట ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా శబరిమల అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కన్నెసామి ఓ కన్నెసామి, జరా ఆడు సామి ఓ కన్నెసామి. అరే కన్నెసామి ఓ కన్నెసామి, ఆడు సామి ఓ కన్నెసామి. చిటాపటాలాడాలి కన్నెస్వామి, చిందులేసి ఆడాలి కన్నెస్వామి. చిటాపటాలాడాలి కన్నెస్వామి, చిందులేసి ఆడాలి కన్నెస్వామి. గురుస్వామితో ఎట్లుంది అయ్యప్ప రెయిన్లో పాదయాత్ర? అది కూడా ఒక అనుభూతి మంచిగా ఉందా ఈ అనుభూతి? కంటిన్యూ కావాలని కోరుకుంటున్నావా, అయిపోవాలని కోరుకుంటున్నావా? రామ్ శరణం. రావాలి స్వామి, రామ్ శరణం. వానల పాదయాత్ర ఎట్లా సాగుతుంది? చాలా బాగుంది స్వామి.
చాలా బాగుంది. ఎండల నుంచి వాన దొరకాలి, వానలు నడవాలి, వానలు ఎంజాయ్ చేయాలన్నది ఆ కోరిక అయ్యప్ప ద్వారా నెరవేరుతుంది. చాలా బాగుంది ఫీలింగ్. ఇంకా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్తో నడుస్తున్నాం. నిన్న మొన్నటి కంటే ఎనర్జీ మీద నడుస్తున్నాం. సాంక్షన్ ఎందుకు ఈరోజు కానీ ఇది ఒక్కరోజు వానతోనే ఆగిపోవాలని కోరుకోండి. ఎందుకంటే వాన ఫస్ట్ డే ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మన బట్టలు ఎండకపోవడము. గట్టిగా వచ్చి బాగుంది అంటారు. నువ్వు చెప్పు వరాల స్వామి, నీ అనుభూతి ఎట్లుంది? బాగుంది. వర్షం తగ్గిపోతే చక్కగా దర్శనం చేసుకొని ఇంకా కొద్దిగా అంటే ఇంకా ఎక్కువ సాగుతుందని అనుకుంటున్నాను. ఈ వాన తగ్గాలనే కోరుకుంటున్నావా? స్వామి శరణమయ్య. తగ్గాలి. చెప్పు స్వామి, నువ్వు చెప్పినావు ఆల్రెడీ. స్వామి శరణం. సో అక్కడ కనిపిస్తున్నదే మన పాత హాల్. దానికి దాటేసి ఒక 1/2 కిలోమీటర్లో అంటే 800 to 900 మీటర్స్లో మన ముంగట అంటే అక్కడ వాన పడేసి మనకు అనుకూలంగా లేదు. సో ముంగట 800 మీటర్స్లో ఇంకో షెటర్ మనకి స్వాములకని ఇచ్చిరంట. సో యూఆర్ గ్లాడ్. అంటే వాన తర్వాత మళ్ళీ ఒక వామ్ ప్లేస్లో సీద తిరిగితే ఆ మజానే వేరా. సో ఈ వానకి మాకు దొరికిన హాల్ట్కి వీఆర్ హ్యాపీ. స్వామి శరణం. సో ఈ రోజుకి డే 21 అయిపోయింది. మన డే 22లో మన డే హాల్ట్ వచ్చేసి సేలం అయ్యప్ప స్వామి టెంపుల్. అంటే మనం సేలంలో ఆగము. సేలం ముందు అంటే సేలం సిటీ దాటేసి మన ఇంకో ఊరు వస్తుంది శక్తిపీఠం. మనం సేలంలో దర్శనం చేసుకొని అక్కడికి ఇన్స్టెంట్గా బయలుదేరిపోతాం. ఎందుకనంటే మన హాల్టింగ్ కాదు అది. అది ఆడ అయిపోయాక మనకి నెక్స్ట్ ఒక శక్తిపీఠం ఉంటుంది. ఆ ఊరు ఎడ్ల సేలం ఊరు పొలిమేరల ఆడ మన డే హాల్టింగ్ ఉంటుంది. స్వామి శరణం. మన డే 21 నైట్ హాల్ట్. స్వామి శరణమయ్యప్ప. సో ఇక్కడికి మన బస్ అన్న ఉంటే స్టార్ట్ చేస్తుండు. మన కాలు అయితే వేరే లెవెల్ అయినాయి. అన్నా పోలేవు, బస్ ఇడికి వస్తాయంటనా? ఇది మనకి హాల్ట్ పక్క దాంట్లోనా? చూసుకొని అలసట తీరేదాకా ఆటలే ఆడాలి. కన్నెసామి ఓ కన్నెసామి, కన్నెసామి ఓ కన్నెసామి, జరాడు సామి ఓ కన్నెసామి, అరే కన్నెసామి ఓ కన్నెసామి, నువ్వు వాడు సామి ఓ కన్నెసామి. చూసుకొని అలసట తీరేదాకా ఆటలే ఆడాలి. కన్నెసామి ఓ కన్నెసామి, కన్నెసామి ఓ కన్నెసామి, జరాడు సామి ఓ కన్నెసామి, చూసుకొని అలసట తీరేదాకా ఆటలే ఆడాలి. కన్నెసామి ఓ కన్నెసామి, కన్నెసామి ఓ కన్నెసామి, జరాడు సామి ఓ కన్నెసామి, అరే కన్నెసామి ఓ చూసుకొని అలసట తీరేదాకా ఆటలే ఆడాలి. కన్నెసామి ఓ కన్నెసామి, కన్నెసామి ఓ కన్నెసామి.